హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో నేను వీడియోలు చేయడం ప్రారంభించి ఆల్మోస్ట్ ఏడాది దాటిపోయింది. దాదాపు 14 నెలలు అవుతుంది. నా వీడియోలలో 90% పాజిటివ్ సమాచారాన్ని ఇవ్వడానికి మాత్రమే నేను ప్రయత్నం చేస్తాను. అనివార్య పరిస్థితుల్లో మాత్రమే నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే నాకు అది జర్నలిజంలో ఉన్నప్పటి నుంచి కూడా అలవాటు. ఇప్పుడున్నట్టుగా మీడియా ప్రతిదాన్ని నెగటివ్గా చూపించి రేటింగ్స్ను కొట్టే పిచ్చి పనులు చేస్తుంటారు. నిజానికి నాకు అది నచ్చదు. కోర్స్ పొరపాటున అట్లాంటి వాళ్ళకి దగ్గరే పనిచేయాల్సి వచ్చింది అనుకోండి. సెన్సేషనలైజ్ చేయడం ద్వారా లబ్ధి పొందాలని రెండు రకాలుగా, ఒకటి ఛానల్ డైరెక్ట్గా లబ్ధి పొందడం, ఇంకొకటి ఇండైరెక్ట్గా వాళ్ళు వ్యక్తిగతంగా ప్రయోజనాలు పొందడం. సో ఇట్లాంటి కాన్సెప్ట్ చాలా మందిలో ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, నేను రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎందుకు పాజిటివ్గా చేస్తానంటే, నా ఇన్ఫర్మేషన్ టార్గెట్ ఎవరైతే వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్మును ఒక జెన్యూన్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాళ్ళు లాభపడాలని కోరుకుంటారో అలాంటి వారి నా లక్ష్యం, నా టార్గెట్. నేను వాళ్ళను మాత్రమే ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటాను. ఎందుకంటే చాలామంది ఫేక్ ఇన్ఫర్మేషన్తో వాళ్ళ ప్రాజెక్టే ద బెస్ట్ అన్నట్టుగా డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకొన్ని పెద్ద సంస్థలు అయితే ఎమ్యూనిటీస్ పేరు మీద బురుడి కొట్టిస్తూ ఉంటాయి. ఎమ్యూనిటీస్ ఏం చేసుకుంటారు? ఇప్పుడు కష్టపడి సంపాదించిన వాడు డెఫినెట్గా వాడి ఉద్యోగంలో వాడు చేసుకుంటుంటాడు, వాడి బిజినెస్ వాళ్ళు చేసుకుంటుంటారు. వారానికి ఒకసారి పోయి వీకెండ్కి అక్కడ ఎంజాయ్ చేసే పరిస్థితి ఏమి ఉండదు. ఎమ్యూనిటీస్ పేరు మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా మహా అయితే కొత్తలో 3-4 సార్లు పోతారేమో, ఆ తర్వాత అది రొటీన్ అయిపోతుంది. సో ఆ ఎమ్యూనిటీస్ పేరు మీద ఆ సదరు సంస్థ లాభపడుతుంది తప్ప వీళ్ళు పెద్దగా ప్రయోజనం పొందరు. అనవసరంగా బడ్జెట్ పెరిగిపోతుంది. కాబట్టి ఎమ్యూనిటీస్ వేటలో మాత్రం మీ పెట్టుబడులు రాంగ్ ప్లేస్లో పెట్టద్దని నేను సూచన చాలాసార్లు చేస్తుంటాను. కొంతమంది నమ్ముతారు, కొంతమందికి అది అర్థం కాదు. ఓవర్ ద పీరియడ్ తెలుసుకుని బాధపడతారు, రిగ్రెట్ అవుతారు. రైట్, ఇదంతా దేనికి చెప్తున్నానంటే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు సంబంధించి పాజిటివ్ వార్తలే ఎందుకు చేస్తానంటే, నా దగ్గర గణాంకాలు, స్టడీ రిపోర్ట్స్ ఆ రకంగా వస్తున్నాయి కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఏదో నిరాధారంగా అద్భుతం మహాద్భుతం అని చెప్పి నేను చెప్పట్లేదు. బట్ అద్భుతం అని చెప్పడానికి నా దగ్గర గణాంకాలు ఉంటే మాత్రమే చెప్తాను. అలాంటిదే ఒక ఆర్టికల్ హైదరాబాద్కు సంబంధించి రియల్ ఎస్టేట్ మార్కెట్కు సంబంధించి ఎలా ఉంది అని చెప్పడానికి విత్ నంబర్స్, గణాంకాలతో సహా ఒక ఆర్టికల్ ఉంది. ఆ ఆర్టికల్ను మీకు, దానికి సంబంధించిన కంటెంట్ను ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పదలుచుకున్నాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మొత్తం అంటే పాజిటివ్ వార్తలు డైజెస్ట్ చేసుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మేము నెగిటివిటీకే అలవాటు పడ్డాం, అటువైపే వెళ్తామంటే మీకు అట్లాంటివి చాలా ఉన్నాయి. నెగిటివిటీని వడ్డించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళండి, నో ప్రాబ్లం. నేను మాత్రం పాజిటివ్ కంటెంటే చెప్తాను. నా పాజిటివ్ కంటెంట్ టార్గెట్ జెన్యూన్గా కష్టపడి వాళ్ళ మంచి ప్లేస్ ఎంపిక చేసుకుని అక్కడ ఇన్వెస్ట్ చేసి వాళ్ళ భవిష్యత్ ప్రయోజనాలు, కొడుకు చదువు కోసం అమెరికా పోవడము, ఇంకెక్కడికో పోవడము, అమెరికా వద్దులేండి వేరే దేశం పోవడము. ఇప్పుడు అమెరికా మన దేశ ఆర్థిక వ్యవస్థను కూలదోల్చే ప్రయత్నంలో ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఆ దేశ ప్రయోజనానికి, ఆ దేశ ప్రగతికి మన శక్తియుక్తులు ఉపయోగపడొద్దు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. అమెరికా వద్దు, మిగతా ఏ కంట్రీ కన్నా పోండి. సో ఆ రకంగా చూస్తూ ఉంటే, రియల్ ఎస్టేట్కి సంబంధించి చూస్తూ ఉంటే ఒక అద్భుతమైన రికార్డు ఏంటంటే, గ్రేటర్ ఖజానా కలకల అనే ఒక ఆర్టికల్. ఇది ఎంత ఆదాయం అంటే, లాస్ట్ ఇయర్తో పోలిస్తే జస్ట్ 8 మంత్స్లోనే 90% హయ్యర్ ఇన్కమ్ వచ్చింది గ్రేటర్ హైదరాబాద్కి ఈ టౌన్ ప్లానింగ్ ద్వారా. 760 కోట్ల రూపాయలు, ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే 779.98 crores. హైదరాబాద్ గత ఏడాది కంటే 90% అధికం. 5 నెలలు 4389 అనుమతులు. రియల్ ఎస్టేట్ బాగా లేకపోతే ఇన్ని కన్స్ట్రక్షన్ ఎలా వస్తుంది? ఇన్ని కన్స్ట్రక్షన్ అప్లికేషన్స్ ఎలా వస్తాయి? వాటిని క్లియర్ చేస్తారు. కొద్దిగా ఆలోచించండి. 1008 ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ. అంటే కొత్త కన్స్ట్రక్షన్లకు అనుమతులు, సేమ్ టైం కన్స్ట్రక్షన్ పూర్తయిన వాటికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా జారీ. ఇంత వేగంగా జరుగుతున్న పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఖజానాకు టౌన్ ప్లానింగ్ కాసుల కల తెచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో గత 5 నెలల్లోనే, నేను 8 నెలలు అన్నాను ఇందుకు, జస్ట్ 5 నెలల్లోనే, అంటే నేను జనవరి నుంచి ఆగస్టు క్యాలిక్యులేట్ చేసుకున్నాను కాదు, ఏప్రిల్ నుంచి, ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. భారీ ఆదాయం సమకూరింది. వీటి ద్వారా
ఇది 759.98 కోట్ల రాబడి వచ్చిందనేది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. 90% అధికం లాస్ట్ ఇయర్తో పోలిస్తే. గత 2 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం క్రమేపీ అభివృద్ధి చెందుతుండడంతో ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ బాగలేదా? బాగలేకపోతే ఈ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది? నంబర్తో సహా చెప్తున్నాం ఇక్కడ. ఓకే, భవన నిర్మాణ అనుమతుల్లో కొత్తగా అందుబాటులోకి వస్తున్న సరళీకరణ విధానాలు, ఎఫ్డిఐ పెట్టుబడులు, ఆఫీసు స్థలాల ఆక్యుపెన్సీ, నివాస గృహాల విక్రయాలు పెరగడం వంటివి అందుకు ఉపకరించినట్టు, అంటే ఈ నంబర్ రావడానికి, ఇంత ఆదాయం రావడానికి సహాయపడిందని చెప్తున్నారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం చేపట్టబోయే మౌలిక సదుపాయాల పనులు, మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు, గ్రేడ్ సపరేటర్లు, అండర్ పాస్లు, జంక్షన్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ వంటి పనులు సైతం సానుకూల వాతావరణాన్ని సృష్టించాయి హైదరాబాద్ ఆదాయం పెరగడానికి. జీహెచ్ఎంసీ ఆదాయ వనరుల్లో ఆస్తి పన్ను తర్వాత టౌన్ ప్లాన్ విభాగమే కీలకం. భవన అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు అన్ని బిల్డ్ నౌ అప్లికేషన్లో ఆన్లైన్ ద్వారా ప్రాసెస్ అవుతున్నాయి. ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్, ఇన్స్టంట్ అనుమతి, సింగిల్ విండో విధానాల ద్వారా అనుమతులు జారీ అవుతున్నాయి. 5 నెలల్లో రికార్డు స్థాయి. మళ్ళీ నంబర్లు చెప్తున్నాను. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలకు సంబంధించిన ఆదాయం, ఆగస్టు 5 నెలలకు సంబంధించిన ఆదాయం 4,389 భవన నిర్మాణాలకు అనుమతి జారీ, తర్వాత 1008 ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేయడం ద్వారా ఈ అమౌంట్ వచ్చింది. గత సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన ఆదాయం 399 కోట్లు మాత్రమే. అంటే ఫస్ట్ 5 months లో గత సంవత్సరం 399 కోట్లు మాత్రమే వచ్చాయి. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 759 కోట్లు వచ్చాయి. 59 కాదు, 60 కోట్లు అని వచ్చాయి, ఎందుకంటే జస్ట్ 2000 తక్కువ ఉంది అక్కడ. సో ఇవి హైదరాబాద్కి సంబంధించి. ఇంకా నంబర్లు కూడా చెప్తాను. ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్ కింద 194 భవనాలకు అనుమతులు ఇచ్చారు. ఇన్స్టంట్ అనుమతుల కింద 3,240 ఇచ్చారు. సింగిల్ విండో కింద 955, మొత్తం 4,389 భవనాలకు అనుమతి. తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, ఇన్స్టంట్ అనుమతులు 161, సింగిల్ విండో విధానంలో 841, కలిపి 1008. ఇది గ్రేటర్కి సంబంధించి ప్రధానమైన అంశం మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా నిమిషాల్లో ప్రక్రియ జారీ చేయడం. మొన్న చెప్పాను ఒక వీడియో, హై రైజ్ కు సంబంధించి 21 నుంచి, అంటే ఇంతకు ముందు ఎలా ఉండే అంటే చెప్తాను. బిల్డింగ్ పర్మిషన్ల జారీ ప్రక్రియను వేగవంతం చేశారు. గతంలో ఉన్న టీజీబీపా స్థానంలో బిల్డ్ నౌ కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది. దరఖాస్తుల సమర్పణ సమయం వారాల నుంచి గంటలకు తగ్గించింది. నాన్ హై రైజ్ భవన అనుమతులు 21 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించబడ్డాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ 15 రోజుల నుంచి 10 రోజులకు తగ్గించబడ్డాయి. బిల్డ్ నౌ కేవలం ఒక సాంకేతిక నవీకరణ మాత్రమే కాదు, ఇది ఆధునిక కాలంలో భవన నిర్మాణ అనుమతులను పూర్తి స్థాయిలో ఎలా చేయాలో చూపిస్తుంది. అత్యాధునిక సాంకేతికతను కేంద్రీకృత వ్యవస్థతో దీన్ని పూర్తి చేస్తున్నారు. ఇది ప్రధానమైన ఇన్ఫర్మేషన్ గ్రేటర్ రియల్ ఎస్టేట్ కు సంబంధించి విత్ నంబర్స్. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 5 నెలల కాలానికి సంబంధించి 2024లో కేవలం 399 కోట్లు వస్తే ఈ సంవత్సరం 760 కోట్లు, 90% ఇంక్రీజ్ అయింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ లేకపోతే ఇన్ని కన్స్ట్రక్షన్స్ జరిగేవా, ఇన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ అయ్యేవా? ఇది ఇంకా ఈ రెండింటికి సంబంధించే. ఇంకా అనుమతులకు అంటే లేఅవుట్ అనుమతులు, వాటికి సంబంధించిన నంబర్ తీసుకుంటే మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. జిహెచ్ఎంసీ కాబట్టి దీనికే పరిమితం అయ్యాం. ఇంకా హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్న మిగతా ప్లేస్లను కూడా కలుపుకుంటే మైండ్ బ్లోయింగ్ బిజినెస్ జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఆర్టికల్స్ వస్తున్నాయి. సో రియల్ ఎస్టేట్ బాగాలేదు అని ఏదో వేగ్గా చెప్పే కొంతమంది కామెంట్లను నమ్మొద్దు. ఎవరైనా రియల్ ఎస్టేట్ బాగాలేదంటే నీ దగ్గర నంబర్ ఉందని అడగండి, నీ దగ్గర ఏమైనా గణాంకాలు ఉన్నాయో చూపించమని అడగండి. లిటరల్ గా చెప్తున్నాను, అద్భుతంగా ఉంది మార్కెట్. హైదరాబాద్ గ్రోయింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. హైదరాబాద్ గ్రోత్ ఎంత ఫాస్ట్ గా ఉంటే అంత రియల్ ఎస్టేట్ బాగుంటుంది. అంతగా రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే మనం కూడా దాంట్లో బాగుపడతాం. ఏ కమోడిటీ కూడా ఇవ్వలేనంత లాభాన్ని ఇస్తుంది ఒక్కోసారి. 20 ఏళ్ల క్రితం మాదాపూర్లో ఎలా ఉంది పరిస్థితి, ఇవాళ 3.5 లక్షలు పెట్టినా ఒక గజం దొరకని పరిస్థితి. సో రేపు ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఇవాళ అందుబాటు ధరల్లో ఉన్నప్పుడు తీసుకోండి. సామాన్యులకు ఇది ఇప్పుడు మంచి కాలం. ఎందుకంటే మిడిల్ రేంజ్ 20 లక్షలు, 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్, 40 లక్షలు ఇన్వెస్ట్మెంట్ లోపల ఉన్న వాళ్లకు ఇది ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ కోసం రైట్ టైం. ఇంకొక 1-2 ఇయర్స్ ఆగితే ఆ బడ్జెట్ కాస్త 50, 60, 70 లక్షలకు వెళ్తుంది. అంటే నెక్స్ట్ రేంజ్ వాళ్ళు అఫోర్డ్ చేయగలరు, సామాన్యులు అఫోర్డ్ చేయలేరు. సామాన్యులు మీన్స్
అప్పర్ మిడిల్ క్లాస్ ఎవరైతే మంచి ఎర్న్ చేస్తూ కొంత పెట్టుబడి దాచుకుంటున్నారో, సేవింగ్ చేయగలుగుతున్నారో వాళ్ళకి సంబంధించి చెప్తున్నాను. మరీ సామాన్యులు కాదు. ఏ నెలకు ఆ నెల రెక్కాడితే గానీ డొక్కాడిన వారి గురించి నేను చెప్పట్లేదు. వేతన జీవుల గురించి అసలు చెప్పట్లేదు. ఎందుకంటే 1వ తారీఖు నాడు జీతం వస్తే 10వ తారీఖు నాడు మళ్ళీ అప్పడగాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సేవింగ్స్ చేయలేరు, ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. కాబట్టి ఒక రేంజ్ లో ఉన్న వాళ్ళు, ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు, అంటే 20 లక్షల నుంచి 30-40 లక్షల లోపు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మాత్రం ఇది రైట్ టైము. డెఫినెట్ గా అక్కడ భూముల వేలం వేయడం, తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడం, ఈ 2 పరిణామాలు చోటు చేసుకుంటే తర్వాత రోడ్లకు సంబంధించిన పురోగతి రావడం, ఈ అమరావతి రోడ్డు కావచ్చు, ట్రంక్ రోడ్డు కావచ్చు, ఈ 3 అంశాలు కనుక జరిగితే అక్కడ మీ బడ్జెట్ 50 నుంచి 70 లక్షలకు వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయలేం. కొద్దిగా ఇంకా ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ 4-5 ఏళ్ల తర్వాత అందనంత ఎత్తుకు అక్కడ ధరలు పెరుగుతాయి. అప్పుడు ఫ్యూచర్ సిటీలో మనం కొందామన్నా కూడా మన వల్ల కాదు. మార్క్ మై వర్డ్స్. ఓకే, రైట్. ఇది నేను ఫ్యూచర్ సిటీని బిలీవ్ అవుతుంది అని అనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎవరికైనా ఫ్యూచర్ సిటీ కాదు అనుకుంటే దయచేసి నా వీడియో చూడొద్దు మీరు. నో ప్రాబ్లం. రైట్. ఇది ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే, ఈ సమాచారం కనుక నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.